రాజరాజు గారు, అదేవిధంగా యువకులు అనేక విద్యా సంస్థలకి అధిపతి అయినటువంటి ఎమ్మెల్సీ రవికర్ణ వర్మ గారు, డిఓ నరసింహారావు గారు, డివైఓ తిరుమల దాస్ గారు, డిఎస్పి సుబ్బరాజు గారు, అదేవిధంగా స్థానిక జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి గారు, అదేవిధంగా ఎంపీపీ గారు, జడ్పీటీసీ చలపతి గారు, పెద్దలు, స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు. అదేవిధంగా విద్యార్థులకు నా దీవెనలు. అంత మౌనంగా ఉంటే మా పాఠశాల విద్యార్థులు కాదని అనుకుంటున్నాను. ఒక్కసారి గొడవ చేయవలసిందిగా మీ అందరిని కోరుతా ఉన్నాను. ఇంత ప్రశాంతంగా ఉంటే, ఎందుకంటే ఈరోజు సైన్స్ ఫేర్ గురించి మాట్లాడుకున్నా, ఇన్స్పైర్ అవార్డ్స్ గురించి మాట్లాడుకున్నా, 100 పూలు వికసించాలి, 1000 మెదలు సంఘర్షించాలి. అప్పుడు మాత్రమే ఫలితాలు మంచిగా ఉంటాయి. అందరూ అనుకుంటారు మీ అబ్బాయి ఏం చదువుతాడంటే ఒక ఇంజనీరు, ఒక డాక్టర్ అవుతాడంటారు. ఆ ఇద్దరు ఎలాగ అవుతారు అంటే బాగా చదివితే అవుతారంటారు. బాగా చదవటానికి ఆలోచనకు చాలా తేడా ఉంది. అందరూ కూడా సైన్స్ని మాత్రమే చూస్తూ సోషల్ వదిలేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సోషల్ టీచర్ల కొరత కూడా చాలా తీవ్రంగా ఉంది. జాగ్రఫీలు తెలుసుకోవాలన్నా, ఈ భూమండలం గురించి తెలుసుకోవాలన్నా, లేదా అంతరిక్షం గురించి తెలుసుకోవాలన్నా సైన్స్ ఒకటే సరిపోదు. దాంతోపాటుగా సమానం కూడా సోషల్ని కూడా చదవాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాదు వీళ్ళందరూ కూడా ఒకటే అనుకుంటారు, ఈ బట్టి విధానం లేదంటే ఎవరో రాసిన చదువుతూ ఆ రాసింది మక్కి దించితే 100కి 100 మార్కులు వస్తే మేధావిగా పరిగణించేటటువంటి మన సమాజంలో విద్యార్థుల సొంత ఆలోచనలతో రాబోయే తరాన్ని నిర్మూలించే పరిస్థితి సమాజం మీద, మేధావుల మీద ఉంది. మేధావులందరూ కూడా ఒకటే మార్కులు కొలమానంగా విద్యార్థి భవిష్యత్తుని, సమాజ భవిష్యత్తుని నిర్దేశించే పరిస్థితి ఉంది. దానికి దూరంగా విద్యార్థులందరూ ఆలోచన చేయాలి. నాకు ఈ మధ్య ఒక మెసేజ్ ఒకటి వచ్చింది ఫ్రెండ్ దగ్గర నుంచి. హెలికాప్టర్ ల్యాండ్ అయినప్పుడు చాలా అందంగా ఉంటుంది, దాని పక్కన నిలబడి ఫోటోలు తీయించుకున్నా చాలా బాగుంటుంది. కానీ హెలికాప్టర్ దానికోసం కాదు నిర్మించింది. హెలికాప్టర్ ఏం చేయాలి? స్టార్ట్ అవ్వాలి, ఫ్లై అవ్వాలి, ట్రావెల్ చేయాలి, రీచ్ అవ్వాలా లేదా క్రాష్ అవ్వాలా. మానవ జీవితం కూడా ఒక సేఫెస్ట్ పొజిషన్లో పెట్టుకొని అంతవరకే పరిమితం అయ్యి దాని వరకే బతుకుదాం అంటే మాత్రం ఎటువంటి ఆలోచనలు రావు. అందరూ ఆచరించే మార్గాన్ని మనం కూడా చేస్తూ ఉంటాం. నా రూట్ సపరేట్ అని చెప్తూ కొంతమంది అందరూ ఇదే రోడ్లో వెళ్తే ఒకడు మాత్రం షార్ట్ కట్ రోడ్లో వెళ్తాడు. ఒక్కోసారి ఇబ్బంది రావచ్చు షార్ట్ కట్లో వెళ్ళేటప్పుడు, లేదా ఇదే ప్రధాన రహదారి కూడా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ట్రావెల్ చేయాలి, రీచ్ అవ్వాలి లేదా క్రాష్ అవ్వాలి. నేను నా కుటుంబం నా వరకు నేను సేఫ్గా ఉన్నాను అనేది మాత్రం సరైనది కాదు. ఈ ఇన్స్పైర్ అవార్డులో వేదిక మీ అందరికీ ఒకటే మనం చేస్తూ ఉన్నా, ఆశ కలిగి ఉండండి, అత్యాశ కలిగి ఉండండి, నిరాశ మాత్రం చెందకండి. అత్యాశ అయినా పర్లేదు, మీరు బాపిరాజు గారిలో చైర్మన్ అవుదాం అనుకున్నది తప్పులేదు, కానీ ఏమీ కాలేనని మాత్రం కాము కూర్చోవద్దు. తప్పకుండా అందరూ అభివృద్ధిలోకి రావాలని, ఈ ఇన్స్పైర్ అవార్డ్స్ మీ అందరూ కూడా ఇన్స్పైర్ని కల్పించాలని, రాబోయే రోజుల్లో మంచి మంచి శాస్త్రవేత్తలను ఈ సమాజానికి, దేశానికి అందించాలని మనసారా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ.